రష్యాకి సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఏదైతే అది యుద్ధం చేస్తుంది, ఒక పక్కన ఇప్పుడు యుద్ధం అంటే విమానాలతో యుద్ధము, డ్రోన్లతో యుద్ధము, తుపాకులతో యుద్ధము, శతఘ్నులతో యుద్ధము ఇట్లాంటివి కాదు. ఇప్పుడు యుద్ధంలో ఆర్థిక యుద్ధాలు ఉంటాయి. అదేమో అమెరికా చేస్తుంది రష్యా మీద ఆంక్షల మీద ఆంక్షలు పెట్టింది. ఇంతకుముందే యూరప్ దేశాలన్నీ కలిపి ఇప్పుడు అది తీసేస్తారనుకుంటే మళ్ళీ ఆంక్షలు పెడతానని చెప్తూ ఉన్నాడు ట్రంప్. అది ఒక ఎత్తు అయితే, రెండో వైపున వచ్చేటప్పటికి వాళ్ళ మీద సైబర్ అటాక్స్ అన్నటువంటిది మాత్రం చేసుకొస్తున్నారు. ఇక్కడ ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సైబర్ టీమ్స్ కొన్ని సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నాయి అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి. వాళ్ళ దేశాలు ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ఇరాను, తర్వాత హెజ్బుల్లా, దాన్ని ఏమంటారు, లెబనాను, యెమెను, తర్వాత పాలస్తీనా, సిరియా, వీళ్ళందరూ కూడా ముస్లిం దేశాలు కదా. వాళ్ళని అభిమానించేటటువంటి టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు రష్యాకి సంబంధించినటువంటి ఏరోఫ్లోట్ మీద సంస్థ మీద సైబర్ అటాక్ చేశారు. ఒక్కసారిగా దాన్ని దివాళా తీయించారు.